నాకు కామెంట్స్‌లో అయితే ఒకరు అడిగారండి. అంటే పైపింగ్ పక్కన స్టిచ్ వేస్తుంటే ఎడ్జ్‌లో స్టిచ్ పడట్లేదు. పైపింగ్ పైకొచ్చేస్తుంది. నీట్‌గా ఉండట్లేదు అని చెప్పి. చూడండి నేను ఎలా వేస్తున్నా అని చెప్పి. క్లాత్‌నయితే 2 సైడ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని నెక్స్ట్ మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని చేత్తో కొంచెం పట్టుకొని స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కువ స్పీడ్‌గా గాకుండా. అలవాటు ఉన్న వాళ్ళైతే స్పీడ్‌గా వేసేసినా ఓకే. అలా నేను చూపిస్తున్న విధంగా అలా అడ్జస్ట్ చేస్తూ వేస్తే నీట్‌గా ఎడ్జ్‌లో పైపింగ్ పక్కనే స్టిచ్ వేస్తారు. అలా వేస్తే క్లియర్‌గా వస్తదండి. అస్సలు పైపింగ్ వేయడం అనేది కష్టమే కాదు. కాకపోతే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ క్లాత్‌ని మాత్రం 2 సైడ్స్ హ్యాండ్‌తో హోల్డ్ చేస్తూ కరెక్ట్‌గా ఎడ్జెస్ దగ్గరకొచ్చేసరికి కొంచెం స్లోగా స్టిచ్ వేస్తూ చేయాలండి. అలా చేస్తే స్టిచ్ అనేది అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్‌గా ఎడ్జ్‌లో పడతది. స్టిచ్ అనేది ఎడ్జ్‌లో పడకపోతే చూడ్డానికి బ్లౌజ్ ఆక్వర్డ్‌గా ఉంటది. కాబట్టి ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈస్‌గా మీరు స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్‌గా అయితే పైపింగ్ వచ్చేస్తది. చూడండి ఒకసారి చూపిస్తాను. చూసారు కదా! స్టిచ్ కూడా